విషాదకరమైనటువంటి వార్త. బొడిగే శోభక్క భర్త బొడిగే గాలన్న నిన్న సాయంత్రం ఆయన చనిపోవడం జరిగింది. కరీంనగర్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న తుదిశ్వాస విడిచారు. ఆయన బొడిగే శోభక్క ఆయన ఒక ఐకానిక్ మోడల్గా ఉండేది చొప్పదండి ఏరియాలో. తెలంగాణ రాష్ట్రంలోనే ఒక వీర పోరాటం చేసినటువంటి కుటుంబం. ఆ కుటుంబంలో బొడిగే గాలన్న చనిపోవడం అత్యంత బాధాకరమైనటువంటి విషయం. గాలన్న గతంలో పీపుల్స్ వార్స్లో పనిచేసిండు. ఆ తర్వాత శోభక్కతో వివాహమైంది. శోభక్కతో వివాహం తర్వాత అయితే కొద్దిగా ఆరోగ్యం బాగలేక గత కొంతకాలం నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నాడు. చాలా అందుకోసమే మొన్నటిసారి చొప్పదండి ఎన్నికల్లో గాలన్న పెద్దగా అంటే శోభక్క కూడా అటు దృష్టి పెట్టలేకపోయింది. తద్వారా వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడ్డారు, అటు రాజకీయంగా ప్లస్ ఇప్పుడు కుటుంబ పరంగా కొంత ఇబ్బందులో ఉంది. శోభక్క ఇంట్లో విషాదం జరిగింది. గాలన్న ఆత్మకు శాంతి జరగాలని నాకు మిత్రుడు చాలా మంచి ప్రతిసారి నాకు ఫోన్ చేసి అన్న ఇది ఇట్లా చేస్తే బాగుంటుంది, అది అట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పి అనేక సార్లు నాకు సలహాలు ఇచ్చినటువంటి గాలన్న ఇక దూరం అవడం నిజంగా అది అత్యంత బాధాకరమైనటువంటి విషయం. దానికి సంబంధించినటువంటి వీడియోస్ ఒకసారి చూద్దాం. ఇదే చనిపోయినటువంటి ఆయన బొడిగే శోభక్క బాగా రోధిస్తూ ఉంది. శోభక్కకు నిజంగా ఓ రకమైనటువంటి బలమైన తోడు శోభక్క నిర్ణయాల్లో అన్నిట్లలో ముందుంటేటువంటి గాలన్న చనిపోవడం అత్యంత బాధాకరమైనటువంటి విషయం. సో ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని క్యూనిస్గా తిన్మార్ మల్లన్నగా కోరుకుంటా ఉన్నాం. బొడిగే శోభక్క బొడిగే గాలన్న అంత్యక్రియలు ఇవాళ నిర్వహించే అవకాశం ఉంది. సో కరీంనగర్లో నిర్వహిస్తారా, మరి హుజురాబాద్లో నిర్వహిస్తారా, ఇక్కడ నిర్వహిస్తారా?